మన గియు టోమియోకా అసలు ఎలా 11th ఫామ్ ని ఇన్వెంట్ చేశాడు. మనందరికీ తెలిసిందే గియు లోవర్ మూన్ రూయిని ఒకే ఒక్క స్ట్రైక్ తో వేసేసే అంత స్ట్రాంగ్ అని. అండ్ మనోడు వాళ్ళ ఒరిజినల్ బ్రీతింగ్ స్టైల్స్ లో ప్రతి సింగిల్ ఫామ్ ని మాస్టర్ చేయగలిగే చాలా కొద్ది మంది హషీరాస్ లో ఒకడు. అలాగే వాటర్ బ్రీతింగ్ లో 11th ఫామ్ అని పిలిచే డెడ్ కామ్ ని మాస్టర్ చేస్తాడు. ఈ టెక్నిక్ డిఫెన్సివ్ కన్నా కూడా అఫెన్సివ్ గా ఉంటుంది, అంటే చాలా డేంజరస్ గా ఉంటుంది. ఎంత డేంజరస్ అంటే యూజర్ దీన్ని యూజ్ చేశాడు అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఈ వాటర్ బ్రీతింగ్ టెక్నిక్ సెంగోకు ఎరాలోనే క్రియేట్ అయింది అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రీతింగ్ స్టైల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తాంజీరో ఈ వాటర్ బ్రీతింగ్ ని యూజ్ చేసేటప్పుడు మీకు అర్థమై ఉండాలి ఇది క్లోజ్ కాంబాట్ కి బాగా పనికొచ్చే బ్రీతింగ్ స్టైల్ అని. ఏదేమైనా మామ మన గియు డీమన్ స్లేయర్ అయ్యాక తన బ్రీతింగ్ స్టైల్ ప్రతి సింగిల్ ఫామ్ ని చాలా తక్కువ టైం లోనే మాస్టర్ చేశాడు. అండ్ తర్వాత మనోడు ఈ డెడ్ కామ్ ని డెవలప్ చేస్తాడు. ఈ టెక్నిక్ హ్యూమన్ బాడీని వాటర్ లాగా కామ్ గా చేస్తుంది. వాళ్ళ మూవ్మెంట్స్ ని మినిమైజ్ చేసి వాళ్ళ స్పీడ్ ని అటాక్ చేసేటప్పుడు బాగా పెంచిద్ది. అండ్ గియుకి తన ఎనర్జీ మీద టోటల్ కాన్సన్ట్రేషన్ చేసేలా చేసి ఒక స్ట్రైక్ తోనే ఎనిమీస్ ని డిఫీట్ చేసేలా చేసిద్ది. ఇలాంటి లైట్నింగ్ స్పీడ్ నే మన టోమియోకా రూయిని చంపేటప్పుడు వాడతాడు.